ఫ్యూచర్లో పిల్లలు హెల్తీ బేబీస్ కోసమే మన ఆడవాళ్ళని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ముందుగా మనం ఈ హెల్త్ని గుడ్ క్వాలిటీగా ఉంచుకోవాలంటే ఎగ్స్ని ముఖ్యంగా ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? అంటే కొన్ని మన చేతిలో ఉంటే దట్ వీ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్, కొన్ని అవుట్ ఆఫ్ హ్యాండ్స్. అంటే సపోజ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఎర్లీ మెనార్కీ ఎర్లీ మెనోపాజ్ అలా ఉంటే మనం ఏం చేయలేము. బట్ అట్లీస్ట్ మన సైడ్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో రెగ్యులర్ వర్కౌట్స్ చేసి ఉన్న స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆఫ్ రెగ్యులర్ వాక్, లేదు అంటే యోగా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం అవి ప్లాన్ చేయమంటాం, లేదంటే స్విమ్మింగ్. ఇవన్నీ ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీవర్స్ అది. సో స్ట్రెస్ తగ్గించుకోవడము అండ్ దెన్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏంటంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్ ఫుడ్స్ వాడడము అండ్ ఇంకా పెస్టిసైడ్స్కి కూడా ఇప్పుడు మనకి పెస్టిసైడ్ క్లియరెన్స్ సొల్యూషన్స్ వస్తున్నాయి, అవి వాడుకోవడము అండ్ తగు మోతాదులో ప్రోటీన్స్ కానీ నట్స్, ఎస్పెషలీ ఇది ఏంటంటే మనకు వాల్నట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్, ఇందులో అంతా కూడా మనకు హెల్దీ డైట్ అంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఫ్రూట్స్ అంటాం. సో అవి ఏంటంటే రెగ్యులర్గా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో రెగ్యులర్ యాంటీ ఆక్సిడెంట్స్ సప్లిమెంట్స్ కొంచెం తీసుకోవడం వల్ల కూడా మన ఓవరాల్ హెల్త్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది మళ్ళీ మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఒకసారి తగ్గిపోయింది క్వాలిటీ, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందండి? డెఫినెట్గా. బికాస్ ఎగ్ క్వాలిటీ తగ్గడానికి అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళది హ్యాబిట్స్ అడుగుతాం, ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అయ్యారే అనుకోండి, డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ద గెట్స్ ఇంప్రూవ్డ్. అండ్ దాంతోపాటు మనం కొంచెం సప్లిమెంట్స్ కూడా పెడతాం, లైక్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పెడతాము అండ్ కోక్యూ ఎంజైమ్, ఇట్లా కొన్ని సప్లిమెంట్స్ కూడా పెడతాం. అండ్ ఫుడ్లో కూడా విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తాం. సో దీనివల్ల కూడా మనం ఎగ్ క్వాలిటీ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ క్వాంటిటీ మనం ఇంప్రూవ్మెంట్ చేయలేం, అంటే ఆల్రెడీ ఎగ్స్ బాడీలో తగ్గిపోతున్నాయి, ఉన్న క్వాంటిటీ మనం ఎంత పుష్ చేసినా కానీ క్వాంటిటీ అయితే పెరగదు. బట్ అట్లీస్ట్ ఎగ్ క్వాలిటీ అయితే మన చేతిలో ఉంటుంది. నిజంగానే ఎగ్ క్వాలిటీ ప్రెగ్నెన్సీ రావడానికి లేదా రాలేకపోవడానికి దోహదపడతాయి కారణమేనంటారా? అవును, ఖచ్చితంగా. బికాస్ మనకి ఎగ్ క్వాలిటీ బాగుంటేనే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగుంటాయి అండ్ వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది. సో కొందరికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా వస్తుంది, అంటే ఆల్మోస్ట్ లైక్ 6 weeks 7 weeks వరకు గ్రోత్ బాగానే ఉంటుంది, దాని తర్వాత సడన్గా హార్ట్ బీట్ ఆగిపోతుంది. సో అది కూడా అంటే దట్ కెన్ లీడ్ టు మిస్క్యారేజ్ కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సో ఎక్కువగా మిస్క్యారేజ్ అవుతున్నా దానికి కారణం ఎగ్ క్వాలిటీ అయినా అయి ఉంటుంది, లేకపోతే స్పర్మ్ క్వాలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఐదర్ ఆఫ్ ద 2 factors. సో అందుకని మనకి ఎగ్ హెల్దీగా ఉండాలి, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ హెల్దీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పర్మ్ కూడా హెల్దీగా ఉండాలి. సో IVF కూడా ఎగ్ క్వాలిటీ కూడా కావాల్సిందేనంటారా? IVFకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా IVF ఈజ్ నథింగ్ బట్ మనకు న్యాచురల్గా పొట్టులో ఏదైతే అవుతుందో ఆ ప్రక్రియ అనేది మనం బయట ల్యాబ్లో చేస్తాం. దట్స్ ఓన్లీ డిఫరెన్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి IVF ప్రెగ్నెన్సీకి. కాకపోతే IVF ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఎగ్స్ అనేది ఏవి బాగున్నాయి, మెచ్యూర్ ఎగ్స్ ఏవి ఉన్నాయి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ మెచ్యూర్ ఎగ్స్ సెలెక్ట్ చేసి మనము స్పర్మ్ కూడా గుడ్ క్వాలిటీ స్పర్మ్ ఇంజెక్ట్ చేసినా కానీ 100% అది ఫర్టిలైజ్ అయ్యి 100% అది ఎంబ్రియో లాగా ఫామ్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అందులో కూడా. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకు ఈవెన్ IVF ప్రెగ్నెన్సీలో కూడా అన్హెల్దీ ఎగ్స్ ఉన్నా లేకపోతే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉన్నా కానీ వాటిని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది సేమే ఉంటుందా మేడం ప్రతి ఒక్కరిలో? అవునండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మనకు ఇప్పుడు లేట్ మ్యారేజ్కి ప్లాన్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయినా కానీ ప్రెగ్నెన్సీకి ఒక 4-5 years అయితే ప్లాన్ చేస్తున్నాము అన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అప్పుడు డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బి బెటర్. సో మనం ఫ్యూచర్లో ఆ ఎగ్స్ వాడుకొని ఆ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే కూడా అది హెల్దీ ప్రెగ్నెన్సీగానే ఉంటుంది. అదే ఇంకా ఎగ్ ఫ్రీజింగ్ అలా వెళ్ళకుండా లేట్ ఏజ్కి వెళ్ళి అప్పుడు మేము IVFకి వెళ్తాము అన్నా మనకు రిజల్ట్స్ ఆల్సో విల్ గో డౌన్. అండ్ ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ సిండ్రోమ్స్, ఇప్పుడు మదర్కి అబౌవ్ 30 or 35 దాటింది అంటే ఛాన్సెస్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ కానీ పటావ్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటే లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే యంగ్ ఏజ్ ఎగ్స్ అనుకోండి హెల్దీ ఎగ్స్ కాబట్టి వచ్చే బేబీ కూడా హెల్దీగా ఉంటారు. అసలు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి మీరు మీ వైపు నుంచి ఏమైనా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారా? అంటే డెఫినెట్గా పిల్లలు పుట్టరు అనేది అయితే ఏముండదు. సో ఒకవేళ వాళ్ళది ఎగ్ రిజర్వ్ చాలా బ్యాడ్ ఉంది అంటే ఎగ్ రిజర్వ్ నార్మల్గా మనకు AMH హార్మోన్ బిట్వీన్ 2.5 to 3.5 దట్స్ ఐడియల్ రేంజ్. సో 2.5 కాకపోయినా 2 ఉన్న బార్డర్ లైన్ అనుకుంటాం, పర్లేదు చిన్న పద్ధతులు ట్రై చేసుకోవచ్చు. కొందరికి లెస్ దెన్ 1 ఉంటుంది, లైక్ 0.1, 0.5 అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎన్ని సప్లిమెంట్స్ పెట్టినా హార్డ్లీ 1 or 2 eggs వస్తాయి. సో అలాంటి ఎగ్స్ వచ్చినాకనే ఆ ఎగ్స్ అనేది హెల్దీగా ఉండకపోవచ్చు. అండ్ ఒకవేళ నిజంగా అతి కష్టం మీద ప్రెగ్నెన్సీ నిలబడ్డా ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పోనీ 3rd month క్రాస్ అయ్యి 4th, 5th monthకి వచ్చిన అనామలీ బేబీస్ ఉంటారు. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
అలా ఉన్న వాళ్ళకు అంటే రిజర్వ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకు మనకు ఇంకొక ఆప్షన్ ఇస్తాం, అంటే డోనర్ ఎగ్. సో ఏంటంటే యంగ్ డోనర్ నుంచి మనం ఎగ్స్ రిట్రీవ్ చేసుకుంటాం. సో దానికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కన్సెంట్ ఇచ్చి వాళ్ళు ఓకే అని పర్మిషన్ ఇచ్చాక అప్పుడు మనం డోనర్ ఎగ్ అనేది ఆప్షన్ ఇస్తాం వాళ్ళకు. సో అందులో ఏంటంటే యంగ్ డోనర్స్ని తీసుకున్నాం, అంటే బిట్వీన్ 20 to 24 years యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎగ్స్ డొనేట్ చేస్తారు. సో ఆ ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్తో మనం ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ఫామ్ అయ్యాక తిన గర్భం లోపలికి వదలడం.